నమస్తే, వెల్కమ్ టు జీవించు సాధించు. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, అలాగే లైఫ్ కోచ్, రైటర్ అయినటువంటి వేణు భగవాన్ విల్లా గారు ఉన్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం అమ్మా నాన్న ఓ జీనియస్. అంటే మామూలుగా పిల్లల అభివృద్ధిలో, పిల్లల ఫ్యూచర్కి సరైన కెరీర్ అందించడానికి తల్లిదండ్రుల బాధ్యత ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి ఇవాళ కార్యక్రమంలో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, అంటే మామూలుగా కెరీర్, అసలు ముఖ్యంగా కెరీర్ అంటే ఏంటి? పేరెంట్స్ చాలామంది పిల్లల కెరీర్ కోసం చాలా శ్రద్ధ వహిస్తున్నా, అసలు కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి టెన్షన్ పడుతున్నా అని చెప్పి అంటుంటారు. అసలు కెరీర్ అంటే ఏంటి? అంటే లక్షల్లో సంపాదించమా, లేకపోతే ఫ్యూచర్లో సెటిల్ అవ్వడమా? అసలు మీ మాటల్లో కెరీర్ అంటే ఏంటి? జాబ్ వేరు, కెరీర్ వేరు. సో జాబ్ అంటే మనకి కొన్ని పని గంటలకి కొంత డబ్బులు అంటే జీతాన్ని ఇచ్చేది జాబ్ అంటే. జీవితాన్ని ఇచ్చేదాన్ని కెరియర్ అంటే. కెరియర్ అంటే మన టాలెంట్ తోటి నైపుణ్యం కనుక సంపాదించుకుంటే అది కెరియర్. అంటే ఒక 30 years ఒక పని చేశారు, ఒక కండక్టర్గా చేశారు. అతను ఒక ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 కండక్టర్ అవుతారని గ్యారంటీ లేదు కదా, అది జాబ్ అంటారు. అంటే మీ యొక్క లెర్నింగ్ కానీ సామర్థ్యం కానీ నిరంతరం పెరిగే అవకాశం లేనిది జాబ్. సో అదే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మొదటి ఆపరేషన్కి 100 ఆపరేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. అంటే మీ అంతర్గత సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం సానబెట్టి పెంచేదాన్ని కెరీర్ అంటారు. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంట్రీ లెవెల్ ఎలా జాయిన్ అయినా కానీ ప్రతిరోజు నేర్చుకునేది అంటే 5 yearsలో ఆ కంపెనీ జీతం పెంచకపోతే ఈయనకి కాంపిటీటర్ పెంచుతాడు. బికాజ్ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్. అతని స్కిల్స్ వేరు, నాలెడ్జ్ వేరు, ఇవి వేరు. సో దీన్ని కెరీర్ అంటారు. అందుకే లైఫ్ ఎలా ఉంటుందంటే ఏమో ఫస్ట్ 20 years ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ 20 years, 40 years ఈజ్ ఏ కెరియర్, ఈజ్ ఎ 40 years ప్రాజెక్ట్. మ్యారేజ్ ఈజ్ ఏ 80 years ప్రాజెక్ట్, అండ్ లైఫ్ ఈజ్ ఏ 100 year ప్రాజెక్ట్. సో అలాగా మనం ఒక బర్త్డేకే కొంచెం ప్లాన్ చేసుకుంటాం కదా, ఒక కెరీర్ కోసం క్లారిటీ లేదు అన్ఫార్చునేట్లీ. ఈవేళ మనం బాధపడుతున్నాం. 5 లక్షల మంది ఇంజనీర్లు వస్తున్నారు, ఎంప్లాయబుల్ స్కిల్స్ 10%కే ఉన్నాయి. ఇంజనీర్లకి ఏం కుదరలేదు మా జాబులకు. కానీ ఆప్టిట్యూడ్ లేకుండా, నీకు సామర్థ్యం ఉన్నది, నీ సహజ టాలెంట్ ఉన్నదానికి నువ్వు తీసుకోకుండా కెరీర్ తీసుకున్నప్పుడు ఆ మొత్తం ఆసక్తి ఉండదు అతనికి 4 సంవత్సరాలు. అప్పుడు సడన్గా రమ్మంటే రాదమ్మా అది. సో అందుకని ఏ కెరీర్ అన్నా 3 విషయాలు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సో మీకు చాలా తపన, డీప్ ప్యాషన్ ఉన్నదే రంగం ఏంటి? మొదటిది ఇష్టం, చాలా తీవ్రమైన తపన. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని మీరు ఎలా జీనియస్ అయ్యారంటే, ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈజ్ హౌ ఐ బికేమ్ జీనియస్. కుతూహలం. సో రెండవది ప్రపంచ స్థాయి నైపుణ్యం. ఈవేళ ఎందుకంటే మనకి గ్లోబల్ విలేజ్, మనకి ఉద్యోగాలన్నీ మన ఇండియా వాళ్ళు ఇస్తారని గ్యారంటీ లేదు. మన ఇంట్లో టీవీ ఇండియాది ఉంటుందా? మన కార్లు ఇండియాలో తయారు చేసినాయి, మన ఫోన్ ఇండియాలో తయారు చేసినాయి. సో ఏది బెస్ట్ వాల్యూనో, బెస్ట్ క్వాలిటీయో మనం ఎలా కొనుక్కుంటున్నామో, హ్యూమన్ రిసోర్స్కి మనకి భారతీయులకి డిమాండ్ ఉంది కనుక ప్రపంచం కూడా, బికాజ్ వీఆర్ బెస్ట్ అండ్ ఎకనామికల్. దీనివల్ల మనకి జాబులు అవుట్ సోర్సింగ్ కానీ ఈ బ్యాక్ ఆఫీస్ టు ద వరల్డ్ అవ్వడానికి కారణం అది. మనం అందుకని ప్రపంచ స్థాయి నైపుణ్యం దేంట్లో వెళ్ళగలుగుతాం అనేది ఆలోచించుకోవాలి. సో మూడవది, దాంట్లో అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటే మనం ధనవంతులు అవ్వడానికి సరిపడే డబ్బులు ఉన్నాయా? ఈ 3 కాంబినేషన్తో ఎంచుకున్నది గొప్ప కెరియర్కి దారితీస్తుంది. అంటే ముఖ్యంగా నైపుణ్యం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటారు కెరీర్లో. వండర్ఫుల్ అమ్మ. సో ఇప్పుడు 2 ఇంపార్టెంటే, నాలెడ్జ్ ఇంపార్టెంటే, నైపుణ్యం అంటే మనకి కేవలం చేతులతో చేసే స్కిల్ అనే ఒకటే కాదు. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్స్, ఆ రంగానికి సంబంధించిన యాటిట్యూడ్స్ 3 కలిపి మనం ఒక కాంపిటెన్స్ అంటే ఒక సామర్థ్యం కింద భావించాలి. అంటే నైపుణ్యం అంటే ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడు, అతనికి కట్ చేసి ఒక ఫర్నిచర్ చేయడం వచ్చు, కానీ అతనికి వరల్డ్ క్లాస్ చేయడం ఎలా అన్నది అతనికి ట్రైనింగ్ కావాలి, నాలెడ్జ్ కావాలి, దానికి సంబంధించిన పరికరాలు కావాలి, ప్లస్ అతను బిహేవ్ చేసి టీంతో వర్క్ చేయాలి. కొన్ని ప్రాజెక్టులు ఇండివిజువల్గా కావు, దానికి యాటిట్యూడ్స్ ఉండాలి. అందుకని సక్సెస్ కావడానికి ఈవేళ ABCD అంటాం అన్నమాట. యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్, డిసిప్లిన్. సో అది అన్నీ కలిపి కాంపిటెన్స్, సామర్థ్యం కింద మనం పరిగణిస్తాం. అలా కేవలం నైపుణ్యం ఉంటే, ఇప్పుడు డ్రైవింగ్, క్యాబ్ డ్రైవర్ నైపుణ్యం ఉంది, డ్రైవింగ్ వచ్చు, కానీ బిహేవియర్ బాగాలేదనుకోండి, సో మనం ఇష్టపడతామా? రేటింగ్ సరిగ్గా ఇస్తామా ఇవాళ క్యాబ్కి? మళ్ళీ ఇంకొకసారి పిలుస్తామా? సో అతనికి నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఒక సిటీ గురించి నాలెడ్జ్ లేకపోతే ఎక్కడైనా మన్నే అడుగుతా ఉంటే మనకి అది ఇబ్బంది అనిపిస్తుంది. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సిటీ. అలా ఇవి అని కమ్యూనికేషన్ కావాలి. వాళ్ళ టెక్నాలజీ మారిన తర్వాత నాకు హిందీ రాదండి, ఇంగ్లీష్ రాదండి అని అంటే కుదరదు కదండి.
మనకి 10 సార్లు అడ్రస్ ఎలా అని మనం అడిగితే మనం ఇసుకుంటాం, మనకి ఇతనికి తెలియదులే అనుకుంటాం. సో ఏ రంగంలో ఉన్నా కానీ ఏబిసిడీలు కంపల్సరీ. రైట్ సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే 20 years వరకు ఒక ప్రాజెక్ట్ అంటే ఈ చదువు అనే ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ మనకి నిజంగా ఈ నాలెడ్జ్ని ఇస్తుందంటారా? అంటే సరైన విద్యని అందిస్తుంది అని మీరు భావిస్తున్నారా? అంటే అమ్మా, అన్ఫార్చునేట్లీ దర్ ఇస్ నో ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ పెరగడం అన్నది మన భారతదేశానికి శుభసూచకం. ఎందుకంటే మిడిల్ క్లాస్ పెరగడం వల్ల గవర్నమెంట్ మీద మనం గత 20 సంవత్సరాల నుంచి విద్య కోసం ఆధారపడడం మానేసి ఎవరికి వాళ్ళు హయ్యెస్ట్ ప్రయారిటీ ఏ మిడిల్ క్లాస్ కుటుంబం అన్న ఉందంటే విద్యకి ఇస్తుంది అది. సో అందుకని పిల్లలకి ఇన్వెస్ట్ చేసినంత ఇంక దేంట్లోనే ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఎందుకంటే చదువు అన్నది ఏదో ఒకటి క్వాలిఫికేషన్ వస్తే ఎంప్లాయ్మెంట్లో ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసి వెయిట్ చేయడం అన్నది పాత రోజులు. ఇవాళ ఎవరికి వాళ్ళు ఒక కెరీర్ సృష్టించుకోవడం అన్నది ఈ 21వ శతాబ్దంలో మనం చూస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. దానివల్లే మన భారతదేశం ముందుకు వెళ్తుంది. ఆల్వేస్ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ యాక్చువల్లీ పీపుల్ మేక్ ద కంట్రీ బిగ్, ఇట్స్ నాట్ ద గవర్నమెంట్ మేక్స్ పీపుల్ బిగ్. సో గవర్నమెంట్ ఏదన్నా కొంచెం వెనుకబడిన వర్గాలకి సహాయం చేసి ముందుకు తీసుకురాగలుగుతుందేమో తప్ప, బట్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజలే ముందుకు తీసుకెళ్తారు. నైస్ సార్. సో చూస్తున్నారు కదండి, మరి జీవించి సాధించే కార్యక్రమంలో మీ పిల్లల గురించి మీకు ఉన్నటువంటి ఎలాంటి సందేహాలకైనా సలహాలకైనా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేసి మరి వేణుభగవాన్ గారితో మాట్లాడొచ్చండి. సార్, ఇందాక మీరు కెరీర్ గురించి చెప్పారు, అలాగే విద్య గురించి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని కూడా చెప్పారు. మరి అసలు సక్సెస్ ఏ విధంగా ఉండాలి? ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే అసలు విజయం ఎలా ఉంటుంది? అసలు ఏంటి విజయం అంటే ఏంటి? అసలు మనిషి ఎలాంటి విజయాన్ని సాధించాలి? తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది, అది తప్పకుండా మాట్లాడదాం. ఓకే సార్. సో ఇప్పుడు మామూలుగా ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మధ్యతరగతి పీపుల్ కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి. అంటే నార్మల్గా ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు క్రియేటివిటీ కూడా ఎంత క్రియేటివిటీ చూపిస్తే వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మరి ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి యువతరం ముందుకు వెళ్ళాలి అంటే అసలు ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని మీరు భావిస్తారు? బాగుందండి. సో ముందు మనకి 2 రకాల సక్సెస్లు ఉంటాయండి. లైఫ్ సక్సెస్, లైఫ్లో సక్సెస్. ఇవాళ చాలామందికి లైఫ్లో సక్సెస్ వస్తుంది కానీ లైఫ్ సక్సెస్ ఉందా అన్నది మనం చెప్పలేము. కానీ ముందు లైఫ్లో సక్సెసే ముఖ్యం లైఫ్ సక్సెస్ కంటే. ఎందుకంటే అబ్రహం మాస్లో అని హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ అని మానవ అవసరాలు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి ఉంటాయి. బేసిక్ అవసరాలు రోటీ, కపడా, మకాన్ ఆర్ సెల్ ఫోన్, కనీస అవసరాలు మనిషికి మన ఇండియాలో తీరిపోయినాయి అవి. సో దానిపైన దాటిన తర్వాత సెక్యూరిటీ, నా జీవితానికి ఒక భద్రత కావాలి అనుకో. ఇవాళ ఆడపిల్లలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం ప్రేమ వేరు, జీవితంలో సెక్యూరిటీ వేరు. సో అండ్ ఫ్యూచర్ చూసుకుంటారు, బికాజ్ మ్యారేజ్ అనేది 8 years ప్రాజెక్ట్ కదా. సో అలా దాని తర్వాత అవసరం లవ్ నీడ్స్ అండి, ప్రేమ అవసరాలు. సో మనం చోట కొంచెం మనుషులందరూ మనం యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాం, టీం వర్క్ కాబట్టి. దాని తర్వాత అవసరాలు, గుర్తింపు అవసరాలు. నలుగురిలో ఒకళ్ళ బతకాలని లేదు, 100 కోట్లు సంపాదించాను కానీ నాకు గుర్తింపు లేదు అని ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో సీట్కి ట్రై చేసి కొంచెం గుర్తింపు రావాలి, అయితే చారిటీ ఇచ్చో లేదా ఒక గుర్తింపు కోసం తపన పడతారు ఒక స్థాయిలో. దాని తర్వాత 5వ స్థాయి ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నాకు వేరే వాళ్ళ గురించి అనవసరం, నేను ప్రపంచానికి పంపబడిన పని ఒకటి ఉంది, అదొక మిషన్. అది నేను అన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఆ యొక్క టాలెంట్ని నేను ఎక్స్ప్రెస్ చేయకపోతే దెర్ ఇస్ ఎ సోల్ ఈజ్, దానికి మనకి బాడీకి తిండి పెడతాం, మైండ్కి కొత్తది నేర్చుకుని తిండి పెడతాం, హృదయానికి కొంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి మనకి రిలేషన్స్లో మనకి ఫీడ్ అవుతుంది. మరి సోల్కి ఫీడ్ ఏది? ఆత్మసంతృప్తి దేనివల్ల వస్తుంది? అది నువ్వు ఏ పని మీద ఈ యొక్క జన్మ తీసుకున్నావో ప్రధానమైన కార్యం ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. రైట్ సార్. మరి సక్సెస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకున్నాండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. నా ప్రశ్న ఏంటంటే మేడం, సిబిఎస్ఈ సిలబస్ మీద, స్టేట్ సిలబస్ మీద ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీచ్ కావాలంటే స్టేట్ లెవెల్ సిలబస్ బెటరా, సెంట్రల్ సిలబస్ బెటరా? యా, థ్యాంక్ యూ అండి. చాలా టెక్నికల్ ప్రశ్న అడిగారు, కాకపోతే నేను కామన్ సెన్స్ తోటే మీకు సమాధానం ఇస్తాను. సో మనకి ఇవాళ సిబిఎస్ఈ అన్నది ఒక ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఎడ్యుకేషన్స్ అన్నిటిని చూసి రీసెర్చ్ చేసి మన భారతీయ మేధస్సులకి ఏది లాజికల్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి పనిచేస్తుంది అనేది డిజైన్ చేయబడింది సిబిఎస్ఈ. సో అయితే స్టేట్ సిలబస్లో మనకి ఈ ర్యాంకులు రావడానికి కారణం స్టేట్ సిలబస్లో బేసిక్గా మెమరీ మీద
దీని మీద ఆధారపడి ఉండేదండి. కానీ మనకి తెలంగాణ గవర్నమెంట్లో అయితే 2 years నుంచి అప్డేట్ చేశారు స్టేట్ సిలబస్ని కూడా, ఆల్మోస్ట్ సిబిఎస్ఈ సిలబస్లా తీసుకొచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో అంటే పిల్లలకి మ్యాథ్స్ డెవలప్ అయ్యే విధంగా స్టేట్ సిలబస్ కూడా పార్ విత్ ద సెంట్రల్ సిలబస్ తోటి ఈక్వల్గా ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ ర్యాంక్స్ వచ్చి మనకి పిల్లవాడు ఐఐటికి రావాలంటే ఇంకా స్టేట్ సిలబస్సే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ మీకు ఐఐటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎక్సెల్ అవ్వాలి, ఆలోచన ఒక సైంటిస్ట్లా ఉండాలి, ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి అనుకుంటే నన్ను అడిగితే మాత్రం ఐ పర్సనల్లీ సజెస్ట్ సెంట్రల్ సిలబస్ అండి. సో ఈవేళ పల్లెటూరులో కూడా అంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా సిబిఎస్ఈ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. బికాజ్ మనకి కేవలం సీట్ వచ్చి ఎంటర్ అవ్వడం ముఖ్యం కాదండి, అతను గొప్ప ఇంజనీర్గా గొప్ప డాక్టర్గా బయటికి రావాలి అనుకుంటే ఆలోచించే విధానం చిన్ననాటి నుంచి ఆ లాజికల్ థింకింగ్ ఉంటే కనుక ఆ లైఫ్ స్కిల్స్ అన్నిటికీ కూడా సిబిఎస్ఈ ప్రాముఖ్యతనిచ్చింది. బట్ స్టేట్ సిలబస్ ఈజ్ నో లెస్ అండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి టీచర్స్కి ఇంకా దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వకుండా మన సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ కావట్లేదు. కాకపోతే మనం క్యాచ్ చేస్తాం, ఎప్పుడో అప్పుడు మొదలు పెట్టాల్సిందే కదా అని 10th క్లాస్తో మొదలు పెట్టారు ఈ మార్పు అన్నది మనకి స్టేట్ సిలబస్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఐ ప్రిఫర్ సిబిఎస్ఈ అండి. కానీ మీరు ఒక కెరీర్ కౌన్సిలర్ని కానీ కొంత ఎక్స్పర్ట్ని కానీ పర్సనల్గా సలహా తీసుకోండి. మీ అబ్బాయి యొక్క ఇంటెలిజెన్స్ని, ఐక్యూని బట్టి, ఆ లక్ష్యాన్ని బట్టి మీరు సలహా తీసుకోండి. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో మేడం, నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. సరే మేడం. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భారతి మేడం, నేను బండ్లగూడ జాగీర్ మేడం. ఓకే భారతి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఏం లేదు మేడం, మా బాబు బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయింది మేడం, ఇప్పుడు డిగ్రీ. ఓకే, తర్వాత ఏం తీసుకోవచ్చు అనేది క్వశ్చన్ గా ఉంది మేడం. ఓకే అండి, మరి వేణుగారు నన్ను మాట్లాడండి. అంటే అండి ఇది కెరీర్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రశ్న. సో ఐఎమ్ నాట్ ఏ కెరీర్ కౌన్సిలర్. దానికి టెక్నికల్గా మీరు ఒక కెరీర్ కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్. మీరు హైదరాబాద్ బండ్లగూడ అంటున్నారు కనుక, హైదరాబాద్ అయితే కనుక మనకి క్యాబ్ కన్సల్టెన్సీ అని హిమాయత్ నగర్లో ఉందండి, కేఏబి కన్సల్టెన్సీ అని. వాళ్ళు ఒక టెస్ట్ పెడతారనమాట పిల్లలకి, ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, మనకి ఇంటర్నెట్లో కూడా ఉంటుంది, మై కెరియర్ మై ఫ్యూచర్ మై చాయిస్.com. సో ఇది ఐఐటి మద్రాస్ వాళ్ళు మన ఇండియన్ బ్రెయిన్స్ తగ్గట్టుగా ఒక కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్ని తయారు చేశారండి. సో మనం టెక్నికల్గా అసలు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి నేచురల్ టాలెంట్ ఏంటి, నేచురల్ ఇంటెలిజెన్సెస్ ఏంటి అన్న దాన్ని బట్టి ఆ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుందండి. ఇవాళ డిగ్రీతోటి మాత్రం ఆగొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ జనరలిస్ట్ అంటారు, ఎండి అన్నది స్పెషలిస్ట్. ఇవాళ మనం స్పెషలిస్ట్ని ప్రిఫర్ చేస్తామా, జనరలిస్ట్ని ప్రిఫర్ చేస్తామా? ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు? ఆబ్వియస్లీ అంతే కదండి. మళ్ళీ సూపర్ స్పెషలిస్ట్ అని కూడా అంటాం మనం. అందుకని డిగ్రీ అన్నది జనరలిస్ట్ అది. సో అందుకని తప్పకుండా మీ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఏ చేస్తాడా, సిఎస్ చేస్తాడా, లేదా ఒక ఎంటెక్ మనకి ఎంఏ లాంటి చేస్తాడా అన్నది ఆ అబ్బాయి యొక్క నేచురల్ ఇంటెలిజెన్సు, సమాజంలో ఉన్న అవకాశాలు అంటే ప్యాషను, నైపుణ్యం, అక్కడ దానికి ఉండేటటువంటి ఫ్యూచర్ ఆపర్చునిటీస్, దీన్ని బట్టి చాలా యూనిక్ కోర్సెస్ ఉన్నాయి. అందరూ చేసేది చేస్తే ఆల్రెడీ దాంట్లో చాలామంది ఉండుంటారు, దాంట్లో ఆల్రెడీ ఏంటంటే ఇంకా ముందు ఎక్కువ ఇంటెలిజెన్స్ కూడా ఉండుంటారు. మీ యూనిక్నెస్ ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఒక వేలు ముద్రలు ఎలా మ్యాచ్ అవ్వో అలాగా తన యూనిక్ టాలెంట్ ఎవరికీ మ్యాచ్ అవ్వదు. ఈ ప్రపంచంలో టాప్ యాక్టర్సు, టాప్ డైరెక్టర్సు, టాప్ క్రికెటర్సు, టాప్ లీడర్సు, టాప్ సైంటిస్టులు, మీరు ఎవరినైనా టాప్ తీసుకోండి, వాళ్ళందరిలో ఒకటి కామన్గా ఉంటుంది. అదేంటంటే ఏది కామన్గా లేకపోవడం. అందుకే అంటే ప్రతి ఒక్కరు ఒక స్పెషల్ కాబట్టి వాళ్ళు టాప్కి రీచ్ అయ్యారు. అదర్వైజ్ వాళ్ళ పేర్లే మనం చెప్పుకోం. మీరు టాప్ విరాట్ కోహ్లీ, సచిన్, సెహ్వాగ్ ఒకలాగా కొట్టరు వాళ్ళు. అలాగే మనకి డైరెక్టర్స్ ఉన్నారు, రాజమౌళి గారు, మన రాఘవేంద్ర గారు, మనకి మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఒకలా లేరు ఎవరండి. సో దట్ ఈజ్ వై దే ఆర్ ఆన్ ద టాప్. సో అలా యూనిక్నెస్ని కనుగొని దానికి తగ్గట్టుగా దాన్ని ఆప్టిట్యూడ్ అంటారు. దాన్ని బట్టి కెరీర్ తీసుకుంటే పక్కింటి వాళ్ళనో నాలంటి వాళ్ళనో అడగకూడదండి. అది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్, అది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి సైకోమెట్రిక్ టెస్ట్లు అని ఉంటాయి. దాని ప్రకారం అది 500 నుంచి 1000 రూపాయలు ఉంటాయి. కానీ కెరీర్ ఒక 2-3 years అయిన తర్వాత రియలైజ్ అయ్యారు ఈ కోర్స్ నాది కాదు అని.
మళ్ళీ వెనక్కి వస్తుందండి. అండూ చేయడానికి ఏదైనా కంప్యూటరా లైఫ్ అది. సో ఆ టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం కొంత ఈ యాటిట్యూడ్స్ మార్చుకోవాలి. మన పక్కింటి వీళ్ళనో చూసి ఏమన్నా ఇలాంటి కెరియర్స్ మాత్రం మనం ఎంచుకోకూడదండి. ఇది ఒక ప్రాసెస్. కెరియర్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఉన్నాయి, ఇవాళ మొబైల్లో అందరికీ ఇంటర్నెట్లు ఉన్నాయి, లేదా ప్రతి పట్టణంలో కూడా ఈ కెరియర్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. దాన్ని తీసుకుని కెరియర్ ఎంచుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. జీవించు సాధించు కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు జీవించు సాధించు. మరి మీ పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి అని ఇలాంటి సందేహాలు ఉన్నట్టయితే మీరు మా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. వేణుభగవాన్ గారు ఉన్నారు. పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉండాలి, అసలు వాళ్ళ గోల్ సెట్టింగ్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి చర్చిద్దాం. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా గుంటూరు జిల్లా అండి. ఓకే, మీ పేరండి? పేరు మోహన్ రావు అండి. మళ్ళీ మోహన్ రావు గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా బాబు బీటెక్ మెకానిక్ అయిపోవచ్చుందండి, ఫైనల్ ఇయర్. ఓకే, తర్వాత ఏది చేస్తే బాగుంటది అనేది. బీటెక్ లో ఏ కోర్స్ తీసుకున్నాడండి మీ బాబు? మెకానిక్ బ్రాంచ్, మెకానిక్ బ్రాంచ్ తీసుకున్నాడు. ఓకే అండి, వేణుగారు మాట్లాడండి. వండర్ఫుల్ అండి. నేను ఇప్పుడు చెప్పిందే మళ్ళీ వర్తిస్తుంది అది. సో ఆ అబ్బాయికి ఆల్రెడీ మెకానిక్లో ఎంతో పర్సంటేజ్ వచ్చింది, అతనికి ఎంత ఆసక్తి ఉంది. సో అందులో ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం చేశారు. సో ఆయనకు ఉన్నటువంటి నిజంగా మెకానికల్ ఆప్టిట్యూడ్ ఉందనుకోండి, దాంట్లో మళ్ళీ ఎంటెక్లో మళ్ళీ అదే తీసుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఈవేళ మనకి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మనకి చెన్నై నుంచి వైజాగ్ వరకు క్యారిడార్, కోస్తా క్యారిడార్ అని మనకి రాబోతున్నాయి. పెట్రో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో అందుకని మనకి రాజం లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో, జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. పెట్రో కెమికల్స్ మీద కోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆ బెల్ట్లో అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో అలా ఇప్పుడు సోలార్ ఫ్యూచర్లో విపరీతమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందండి. సో అంటే ఇప్పుడు సోలార్లో అందరికీ అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది, ఈ మెకానికల్ వాళ్ళకి ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో అందరూ అవసరం ఉంటుంది. సో ఆయనకి ఆప్టిట్యూడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసి దాన్ని బట్టి అవకాశాలు ఫ్యూచర్లో 2 years తర్వాత, 3 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత కూడా డిమాండ్లో ఉండాలంటే ముందు నీకు సహజంగా ఆసక్తి, నైపుణ్యం, ప్రపంచంలో అవకాశాలు, ఈ 3 బేస్ అండి. సో అందుకని ఆయన తీసుకునేటప్పుడు ప్రత్యేకించి మెకానికల్ కాబట్టి ఆటో క్యాడ్లో మాత్రం మాస్టర్ అయితే కనుక దాంట్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయండి. అది ఫండమెంటల్స్ మాస్టర్ చేయాలి. ఆటో క్యాడ్ లాంటి కంప్యూటరైజ్డ్, అంటే వీళ్ళంతా డిజైనింగ్ అంతా దాంట్లోనే ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ యూ కెన్ చూజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ ఈజ్ ఆప్టిట్యూడ్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్. ఈ రెండిట్ల వల్ల అతనికి యూ కెన్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ కెరియర్. రైట్ సార్, అంటే ఇప్పటివరకు మనకు వచ్చిన కాల్స్లో ఎక్కువ మంది పేరెంట్స్ అసలు నెక్స్ట్ మా అబ్బాయి ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చేయాలి అనేసి వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. అంటే పిల్లల ఒపీనియన్ తీసుకోవట్లేదా, లేకపోతే అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇదండి మనకి ఒకప్పుడు అసలు కెరియర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే అన్ని అవకాశాలు కూడా లేవు. సో మనకి 9th క్లాస్లో సిబిఎస్ఈలో ప్రశ్న అడుగుతారండి, వాట్ ఈజ్ యువర్ గోల్ అని. వాళ్ళకి ఏం తెలుస్తుంది గోల్ అంటే? చిన్నప్పుడు అడుగుతాం ఏం అవ్వాలనుకుంటున్నాం అంటే డాక్టర్, ఇంజనీర్ అని చెప్తారు. ఎవరో చెప్పడం ద్వారా లేదా మన సినిమాలు చూసి పోలీస్ అవ్వాలనుకోవడం ఇలాంటివి తప్ప ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఎందుకు లేదని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని పుస్తకాలు ఉంటాయి కదా, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద బ్యాగ్లో వేసుకెళ్తుంటారు. వై డోంట్ వి ఇంట్రడ్యూస్ ఎ బుక్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్? అసలు ఎన్ని కెరియర్స్ ఉన్నాయి, కెరియర్స్లో బతకడానికి కెరియర్స్ ఉన్నాయి, నీ టాలెంట్ని బట్టి 10 మందికి బతికించడానికి కూడా కెరియర్స్ ఉన్నాయి. అంటే ముందు నుంచే వాళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ కెరీర్లో ఏ ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది అని ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాదండి, మీరు ఏదైనా డెస్టినీ తెలుసుకున్న తర్వాత ప్రయాణం మొదలు పెడతారా? ప్రయాణం అయిపోయిన తర్వాత మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు దారిలో పక్కన కూర్చున్నాయని మీరు ఎటు వెళ్తున్నామండి అంటే ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఫులిష్నెస్ కదండి. ఇంటర్మీడియట్లో ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత అందరూ చూసి ఏ గ్రూప్ మంచిది అని చూస్తారు, దేనికి అవకాశాలు ఉందని. బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది మనకి,
బై డిఫాల్ట్ ఎంపీసీఓ ఉంటుంది ఒకటి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ ఆటోమేటిక్గా వస్తుంది అది సీటు. ఏం తీసుకోవాలంటే బై డిఫాల్ట్ మళ్ళీ సిఎస్సిఓ మళ్ళీ అలాంటిది లేదా ఏది సీటు దొరికిందో దాంట్లో. కాలేజ్ ఆప్షన్ ఉందనుకోండి, మంచి కాలేజ్ అని, మంచి కాలేజీ అయితే నీ టాలెంట్కి సంబంధం లేకుండా కాలేజీ ఏం చేస్తుంది? నో స్కూల్ కెన్ మేక్ ఎ జీనియస్. సో ఆల్రెడీ ర్యాంకులు వచ్చేటటువంటి ఇంటర్మీడియట్లో సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఎవరు జీనియస్ని తయారు చేయలేవు. వాళ్ళ స్కాలర్షిప్ టెస్టులు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ నుంచి మన కేంద్రీయ విద్యాలయాల నుంచి అన్నింటినీ స్కాలర్షిప్ పెట్టి ఎక్కడ ప్రతిభ గల పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సీట్స్ ఇస్తారు. ఫ్రీ సీట్స్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ ఏసీ క్యాంప్ పెట్టి వాళ్ళకి మంచి డైట్ పెట్టి, ఇంకా ఇతనికి ర్యాంక్ వస్తుందంటే పేరెంట్స్కి డబ్బులు కూడా ఇస్తారు. వీళ్ళకి ర్యాంకులు గ్యారంటీగా వస్తాయి. ఆ స్కూల్ ఆ కాలేజ్ గొప్పతనం కాదు, వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఏదో ఒక టీచర్ ఉండుంటాడు అతనికి నర్చర్ చేసిందో ఆ పేరెంట్స్ సపోర్ట్. సో వీళ్ళకి ర్యాంకులు చూసి పాపం 90% అందులో జాయిన్ చేస్తారు, మా అబ్బాయికి కూడా వస్తుందని. సో నో కాలేజ్ కెన్ మేక్ ఏ జీనియస్, దే కెన్ ఓన్లీ సపోర్ట్. మీరు డైమండ్లో డైమండ్ ఉంటే కట్ చేస్తే డైమండ్ అవుతుంది తప్ప గులకరాయిని కట్ చేస్తే అవ్వదు కదా అది. సో అలాగే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని ఒక థియరీ ఉందండి. హార్వర్డ్ గార్డ్నర్ అని ఒక హార్వర్డ్ ప్రొఫెసర్, అందరూ జీనియస్లే కానీ అందుకే నేను నా పుస్తకం పేరు అమ్మా నాన్న ఓ జీనియస్ అని ఎందుకు పెట్టానంటే, సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్, ఆయన ఫెయిల్యూర్ అనలేం కదా, ఆయన జీనియస్ క్రికెట్లో ఉంది. మైకేల్ జాక్సన్ గారి జీనియస్ తన యొక్క డ్యాన్స్లో ఉంది. రెహమాన్ గారి జీనియస్ ఆయన మ్యూజిక్లో ఉంది. రాజమౌళి గారి జీనియస్ ఆయన ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉంది. సో అలా ఈచ్ పర్సన్ హ్యాస్ ఎ జీనియస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అది పిల్లల్లో ఆ జీనియస్ దేంట్లో ఉంది అన్నది మినిమం 10 ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. లాజికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, కెనస్థెటిక్ అంటే బాడీ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ అంటే మానవ సంబంధాలు ఈజీగా జనాలతో కలిసిపోయే ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ అంటే సెల్ఫ్ అవేర్నెస్, లోపల ఇంట్యూషన్ వస్తుంటుంది, ఐడియాస్ వస్తుంటాయి, క్రియేటివిటీ వస్తుంటుంది ఆ ఇంటెలిజెన్స్, మోరల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, నేచురల్ కొంతమందికి ఈ యొక్క ఓషన్ గురించో లేకపోతే ఖగోళ శాస్త్రం గురించో ఇవన్నీ సహజంగా ఉన్న దాంట్లో 4 డామినెంట్ ఉంటాయటండి. ఆ డామినేషన్ ప్రకారం కెరీర్ ఎంచుకుంటే అసలు పోటీ ఏముంది? అది అంటే ఒంటరిగా మీరు పరుగు పందెంలో పరిగెడుతుంటే ఎవరికి వస్తుందా కప్పు? మీకే కదా, మీరు నడిచినా పరిగెట్టినా మీకే అది. బికాస్ దర్ ఇస్ నో కాంపిటీషన్, యూ బికమ్ ద కాంపిటీషన్. మీరు కాంపిటీషన్ అవుతారు. హ్యావ్ టు సీ ద బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. చివరి యొక్క విజన్, పోలవరం ప్రాజెక్ట్ కట్టడం అన్నది లక్ష్యం. కట్టాక అది ఎన్ని లక్షల మందికి నీరు అందిస్తుంది, ఎంతోమంది జీవితంలో పచ్చదనం నింపబడుతుంది. అలా కాటందరావు గారు చూశారు కాబట్టి ఈవేళ గోదావరి జిల్లాలో దేవుడి కింద పూజిస్తున్నాం ఆయన్ని, దేశం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా. అంటే మీ ఒక లక్ష్యం తర్వాత సాధించేటటువంటి జీవితాన్ని చూడగలగడమే విజన్. దానివల్ల మాత్రమే నేటి ఆసక్తి కలుగుతుంది తప్ప కేవలం ఎలా మోటివేట్ అవ్వాలి అనుకుంటే ప్రతిసారి మోటివేట్ అవ్వడం కష్టం అండి. ఇన్స్పిరేషన్ వేరు, మోటివేషన్ వేరు. విజన్ విల్ గివ్ ఇన్స్పిరేషన్. సో 5 years ఫ్రమ్ నౌ, 10 years ఫ్రమ్ నౌ ఎలా రిచ్గా బతకదలుచుకున్నారు, మీరు సక్సెస్ అయితే మీ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, మీరు ఒక రంగంలో కనుక అథారిటీ సాధించిన నాయకుడిగా అయితే ఎలాంటి గౌరవం పొందుతున్నారు, ఎలాంటి ఫ్యామిలీ ఉంటుంది, మీ పిల్లలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇంట్లో ఉంటారు, మీ పిల్లలు ఎలాంటి స్కూల్స్కి వెళ్తుంటారు, సమాజంలో ఎలాంటి గౌరవం పొందుతుంటారు అన్నది మనోఫలకంలో మీరు స్క్రీన్ ప్లే. అంటే బాహుబలి సినిమా తీయాలంటే రాజమౌళి గారు, మీరు ఈ లాస్ట్ ఇయర్ చూసుంటారు తప్ప బాహుబలి 1 ఆయన 3 ఏళ్ల క్రితం చూసుంటారు ఆ సినిమా కదా. సో ముందు ఊహించుంటారు స్టోరీ, తర్వాత స్క్రిప్ట్ కింద మార్చుకుంటారు, మార్చుకుని అందరికి కాస్టింగ్ని అందరినీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ నేను చూసింది చూడగలిగితే, ఎవరి పాత్రను వాళ్ళు నిర్వర్తిస్తే సినిమా అనుకున్నట్టుగా వస్తుంది. అంటే ఏదైనా ప్రపంచంలో 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మీ యొక్క మైండ్లో మెంటల్ స్క్రీన్లో, రెండవది వాస్తవంగా. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ మూవీని, ఎగ్జైటింగ్ మూవీ, ద కమింగ్ అట్రాక్షన్స్ అంటారు కదండి, ఫ్యూచర్ మూవీని చూసుకోగలిగితే ప్రెజెంట్ బికమ్స్ ఇన్స్పిరేషన్. రైట్ సార్. అంటే బిఫోర్ అంటే మనం ఏ కోర్స్ అయినా కానివ్వండి, కెరీర్ని చూస్ చేసుకునే ముందు గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. గోల్ సెట్టింగ్ నేను మీకు అదే పోలవరం ప్రాజెక్ట్ కట్టడం గోల్, హైటెక్ సిటీ కట్టడం గోల్, అయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందని ఊహించడం విజన్. తెలంగాణ సాధించడం అన్నది లక్ష్యం, వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉంటుంది, మన సాధికారత వస్తే ఎలా ఉంటుంది, ఎన్ని డెవలప్మెంట్ జరుగుతుందని చూడగలగడం విజన్. విజన్ లేకుండా కేవలం లక్ష్యం ఇన్స్పిరేషన్ ఇవ్వదు. విజన్ విల్ గివ్ ఇన్స్పిరేషన్. విజన్ ఉండాలంటే మళ్ళీ ఇంకొకటి ఉందండి, ఆత్మవిశ్వాసం రావాలి. ఆత్మవిశ్వాసం రావాలంటే 2 రకాల ఆస్తులు ఉంటాయి, లోపల ఆస్తి, బయట ఆస్తి. లోపల ఆస్తి సెల్ఫ్ వర్త్ అంటారు, బయట ఆస్తిని నెట్ వర్త్. సో మనకి సాధారణంగా డబ్బు లేదని అనుకునే వాళ్ళకి లోపల ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తున్నాయంటే బాడీ యొక్క వాల్యూ ఇవాళ 3 కోట్లట.
అంటే ఏదన్నా పార్ట్ పని చేయకపోతే అది ఆపరేషన్, అది ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఒక లివర్కి 30 లక్షల నుంచి 70 లక్షలు అవుతుంది. అంటే మీకు లివర్ బాగుందంటే దాని అర్థం మీకు 70 లక్షలు ఆస్తున్నట్టే కదా. అలా మనకి ఉన్నటువంటి బాడీలో ఆరోగ్యం ప్రకారం అన్నీ బాగుంటే 3 కోట్లు మనకి ఆల్రెడీ ఉన్నట్టు. మళ్ళీ మన ఎడ్యుకేషన్ అది కూడా మన ఆస్తి, మన తల్లిదండ్రులు మన ఆస్తి, అన్నదమ్ములు మన ఆస్తి, అవకాశాలు మన ఆస్తి. మన భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశంలో ఉన్నాం. సో ఇవన్నీ మన ఆస్తి. మనకి లాంగ్వేజెస్ వచ్చాయి, అది మన ఆస్తి. ఆల్రెడీ నాకు ఏముందో దాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదు ఏమీ లేదు అనే స్థాయి నుంచి వర్క్ చేయడం చాలా కష్టం అండి. ఆల్రెడీ వీఆర్ రిచ్ ఎనఫ్. కనపడే దానికి అష్టలక్ష్మి కదండి మన సంస్కృతిలో, కేవలం ధనలక్ష్మి ఒకటే కాదు కదా. సో చాలా లక్ష్మిలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర లేని లక్ష్మి గురించి కాకుండా ఉన్న లక్ష్మి గురించి ఆలోచిస్తే లేని లక్ష్మి కూడా మన దగ్గర. రైట్, రియల్లీ సూపర్ సార్. అంటే అసలు ఈరోజు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ కెరీర్ చూసింగ్లో కానివ్వండి, పేరెంట్స్ గైడెన్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ జీవించు సాధించు కార్యక్రమం. మరో వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #1 న్యూస్.